హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ వీడియోలో నేను మీకు నచ్చిన ఫొటోస్తో మీకు నచ్చిన సాంగ్ పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సాంగ్ అనేది మీ ఇష్టం అండి. నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి వినిపిస్తాను, ఎందుకంటే మీకు నచ్చింది ఏది ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నాకు నచ్చింది ఏదైనా ఒకటి పెట్టి వినిపిస్తాను. ఆ తర్వాత క్రియేట్ చేసుకునేటప్పుడు మీ దగ్గరున్న మీకు నచ్చిన సాంగ్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వాడిన మెటీరియల్ గురించి, కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి. కలలా వచ్చి నీకోసం కన్నైపోతాను. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ 9:16 అడ్వాన్స్డ్ ఫుల్ డిఫాల్ట్ డ్యూరేషన్ ఫిల్ పెట్టేసి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 7 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్, నియర్లీ ఈ వైట్ కలర్ ఇమేజ్ సైజ్ ఒక 30 సెకండ్స్ పెట్టండి. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి. ఇక్కడ ప్యూర్ గ్రీన్ కలరే ఉంచండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి, కరెక్ట్గా చేయండి. కలర్ అడ్జస్ట్మెంటు ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి, కలర్ అడ్జస్ట్మెంట్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో కిందకి వెళ్ళండి. హ్యూ అని ఉంటుంది. కొంచెం అటో ఇటో జరపండి, ఒక 10%. ఓకే, 10% అటో ఇటో జరిపి టాప్కి వెళ్ళండి. శాచురేషన్ కొద్దిగా పెంచుకోండి. ఓకే, ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి మిక్సర్ అనే ఆప్షన్లో ఆడియో తీసేయండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్, ఇది క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ వెళ్ళింది. చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా ఇక్కడికి జరుపుతున్నాం. ఇలా జరిపి ప్లే చేసుకుంటూ వెళ్తాను. దగ్గర నాకు స్క్రీన్ అయిపోతుంది ఇలా కంప్లీట్. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇంకోటి సెలెక్ట్ చేసుకోవడం. మళ్ళీ ఈ పైకి పెట్టడం, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయడం, పెద్దగా డ్రాగ్ చేయడం, ఇలా మిడిల్లోకి జరుపుకోవడం. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో అయిపోయిన దగ్గర సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ కట్ చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇలా ప్రతి ఒక్క ఫోటోని మీ దగ్గర ఉన్నాయి మాన్యువల్గా పెడుతూ వెళ్ళాలి. ఫొటోస్ పెడుతూ మాట్లాడతాను. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ అయితే 7.0.0. టెలిగ్రామ్లో మే 29వ తారీఖు ఉంది, వెళ్ళండి. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 6వ తారీఖు. ఈరోజు నేను మీకు 7.0.4 ఇంకొక వెర్షన్ ఉంది కదా, దాన్ని పోస్ట్ చేస్తున్నాను. అది బాగానే పనిచేస్తుంది. మీకు ఎవరికైనా కావాలితే చేసుకోండి. ఒకవేళ అది పనిచేయలేదు అనుకోండి, 7.0.0కి వచ్చేయండి. అది మే 29వ తారీఖు ఉంటుంది, ఇది జూన్ 6వ తారీఖు ఉంటుంది. ఇవి రెండు మీకు మన టెలిగ్రామ్లోనే ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్లో జాయిన్ కానీ ఫాలోగా అయ్యి ఉండండి. మీకైతే యూస్ అయ్యే వీడియోస్ ఖచ్చితంగా అందులో పెడతాను, ఎందుకంటే అది క్రియేట్ చేసింది మీకోసమే, కంటెంట్ డెమోస్ ప్రొవైడ్ చేయడానికి. సో కాబట్టి ఖచ్చితంగా అది నచ్చుతుంది మీకు. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? టెలిగ్రామ్లో మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. సో నేను వాడుతున్నది 7.0 ఉంది. ఓకే, మళ్ళీ అందులోనే నేను మీకు అది కూడా ఇచ్చాను, 7.0.4 కూడా ఇచ్చాను. ఈ రెండిట్లో ఏది కావాలితే అది చేసుకోండి. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా పెద్దగా చేయడం, ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోవడం. ఫోటో అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. చిన్న రిక్వెస్ట్, అందరికీ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ప్రతి ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క క్యూట్ గాల్ అని ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇచ్చాను, వైట్ కలర్ టెక్స్ట్ పిఎన్జీ, క్యూట్ ఏంజిల్ అని, అది ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టీప్లే చేయండి. దీన్ని మల్టీప్లే చేసి చిన్నగా చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఈ ప్లేస్లోకి ఇంకొంచెం పెద్దగా చేద్దాం. ఈ ప్లేస్లో ఇలా పెట్టండి. పెట్టి చివరి పట్టుకొని దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా వీడియో ఎండింగ్ వరకు
డ్రాగ్ చేయండి, చివరి పట్టుకొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి, చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, ఇలా వచ్చింది. అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లు సాచురేషన్ పెంచుకోండి, ప్రతి ఫోటోకి ఇలానే పెంచుకోండి. అండ్ ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మనకి రోజ్ ఫాల్ వీడియో ఉంటుంది కదా, మీకు ఇంతకుముందు చాలా వీడియోలు ఇచ్చాను, అది ఇక్కడ తీసుకోండి. ఈ వీడియో కూడా ఇస్తున్నాను మీకు, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ రోజ్ ఫాల్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్, మిక్సర్లో ముందు ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అవుతుంది. కొద్దిగా పార్టికల్స్ కనపడిన తర్వాత రోజ్ ఫాల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి క్రోమాకి ఆన్ చేయండి. ఆన్ చేసి కీ కలర్లోకి రండి, ఇక్కడ ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి. ఇలా ఓకే, ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి. పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి, పార్టికల్స్ కనపడే వరకు ఇలా నీట్గా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు సాంగ్ సెట్ చేసుకుందాం. దానికోసం నేనైతే ఒక వీడియోలో కలిపిన సాంగ్ ఇచ్చాను, మీరైతే మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన వీడియో సాంగ్ ఉంది కదా, అంటే వీడియోతో మిక్స్ చేసింది, అదైనా తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర వేరే ఏదైనా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉంటే అదైనా తీసుకోండి. ఇక్కడికి వస్తుంది, దీని కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇది ఒక ఆడియో పెట్టుకునే, నేను ఇచ్చిన ఆడియో పెట్టుకునే విధానం ఇది. ఒకవేళ మీ దగ్గర వేరే ఆడియో ఫైల్ ఉందనుకోండి, ఆడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఫోల్డర్స్ అనే బటన్లో కిందకి వెళ్ళండి, ఇక్కడ ఫోల్డర్స్ అన్నీ చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన ఫోల్డర్లో మీకు నచ్చిన ఏదైనా సాంగ్ ఉంటే ఎగ్జాంపుల్ చూపిస్తా, అట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. మీ దగ్గర ఏదైనా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉన్నా ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడైతే చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్. ఓకే, సేవ్ చేసుకుందామా. ఇప్పుడు టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 4Kలో నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్ రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.